మహాభయాల నుండి, మహాశోధనల నుండి, శత్రుత్వం నుండి, వ్యాధి నుండి, శ్రమల నుండి, బాధల నుండి తప్పించే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం భయపడొద్దని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల 141 దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభా నా ప్రాణాన్ని కాపాడుము, శత్రువులు పన్నిన వలలో నుండి నన్ను తప్పించుము, నా ప్రాణాన్ని నీకు అప్పగించాను అని దావీదు మహారాజు మొరపెట్టినప్పుడు శత్రువులు పన్నిన వలలో నుండి దావీదుని తప్పించి, ఎవరైతే భక్తిహీనులు వల పన్నారో ఆ వలలో వారే పడినట్లు దేవుడు మరి యొక్క దావీదు పట్ల కృప చూపించాడు. అదే రీతిగా గొలియాతు బలాన్ని చూసుకుని, ఎత్తిని చూసుకుని, లావుని చూసుకుని దావీదు మహారాజుని చంపాలని మరి గొలియాతు ప్రయత్నాలు చేసినప్పుడు దావీదులో పరిశుద్ధాత్మ శక్తి నుంచి మరి ఎవరైతే మరి యొక్క దావీదుని చంపాలని వచ్చాడో ఆ యొక్క గొలియాతును దావీదు ద్వారా మరి యొక్క కూలగొట్టి చంపబడ్డాడు గొలియాతు. అదే రీతిగా మన జీవితంలో కూడా ఇహలోకంలో ఉన్నాము కాబట్టి మనలో శత్రుత్వం, మన మీద శత్రుత్వం గల వారిని మరి పగ తీర్చుకున్నట్టు ఆయన వంతు, కానీ మనం పగ తీర్చలేం. కాబట్టి మన మీద పగవారు ఉన్నారని, శత్రువులు ఉన్నారని, విరోధులు ఉన్నారని భయపడొద్దు. మన దేవుడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయనకు అప్పగించినప్పుడు దావీదు పట్ల న్యాయం చేసిన దేవుడు నీ పట్ల, నా పట్ల కూడా న్యాయం చేసి శత్రుత్వం నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి మరి తరిమి మనల్ని సురక్షితంగా కాపాడే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు, వ్యాధుల్లో నేను కాపాడే దేవుడు, శత్రువులను తరిమేసే దేవుడు, మరి కాపాడి మనల్ని కనికరించే దేవుడు. కాబట్టి మనం దేవునితో స్నేహం చేసి దేవునితో నడుద్దాం. ఆమేన్.